శ్రీ సత్యనారాయణస్వామి వ్రత కథ చతుర్థాధ్యాయం. సూతమహర్షి చెబుతున్నాడు. అటుపిమ్మట వైశ్యులిద్దరు విప్రులకు దానధర్మములొసంగి తీర్థయాత్రలు చేయుచూ స్వనగరమునకు బయలుదేరాడు. సముద్రమునందు వారావిధముగా కొంత దూరము ప్రయాణము చేసిరి. సత్యదేవునికి మరలవారిని పరీక్షించాలనే కోరిక కలిగింది. వెంటనే సన్యాసిరూపమును ధరించి, నాయనలారా, మీ పడవలో ఏమున్నది అని అడిగాడు. ధనమదాంతులైన ఆ వైశ్యులు సన్యాసిని జూచి పరిహసిస్తూ, మా పడవలో ఏమున్నదో నీకెందుకు? మా ధనమును అపహరించాలని చూస్తున్నావా? పడవలో ఆకులు అలములు తప్ప మరేమియూ లేవు, వెళ్ళమని బదులు చెప్పారు. అంతట సన్యాసి చిరునవ్వు నవ్వి, అట్లే అగుగాక అన్నాడు. అట్లు పలికిన ఆ సన్యాసి నదీతీరమునందే కొంత దూరములో నిలబడి చోద్యము చూడసాగాడు. సన్యాసి అలా వెళ్ళగానే సాధువర్తకుడు కాలకృచి ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడయ్యాడు. దుఃఖముతో మూర్ఛిల్లాడు. తెలివివచ్చిన తరువాత తమ ధనధాన్య సంపదలన్నీ ఏమైపోయినవోనని విలపించసాగాడు. అంతట అల్లుడు మామను జూచి, మామయ్యా, ఏడ్వటం వలన ప్రయోజనమేమి? సాధుగుణాత్ముడైన సన్యాసిని పరిహసించినందువల్లనే మనకీ దుస్థితి వాటిల్లింది. సన్యాసి కోపం వల్లనే సర్వస్వం కోల్పోయాము. కనుక ఆయననే వేడుకొందాం, ఆయననే శరణు కోరుదాం. మనల్ని తప్పక కరుణిస్తాడు, మన కోరికలు నెరవేరగలవు అన్నాడు. అల్లుడి మాటల నాలకించిన సాధువు పరుగుపరుగున ఆ సన్యాసి వద్దకు వెళ్ళి మనసారా నమస్కరించి వినయముతో, స్వామీ, జ్ఞానశూన్యుడనై మిమ్ములను పరిహసించాను. నా తప్పును మన్నించండి, క్షమించి నాపై దయచూపండి అని పరిపరివిధాలుగా ప్రార్థించాడు. భోరున విలపించాడు. అంతట ఆ సన్యాసి, ఓయీ, నా వ్రతము చేసేదనని చెప్పి మరిచిపోవుట భావ్యమా? దుష్టబుద్ధితో ఉన్న నీకు కనువిప్పు కలిగించాలనే నేను శాపం ఇచ్చాను. నా శాపం వల్లనే నీకీ దుస్థితి సంభవించింది. ఇప్పటికైనా తెలుసుకొంటివా అన్నాడు. అంతట సాధువు, స్వామీ, పుండరీకాక్ష, లోకమంతయు నీ మాయమోహమున పడి కొట్టుమిట్టాడుచున్నది. బ్రహ్మాదిదేవతలే నీ మాయనుగానలేకున్నారు, నిన్ను తెలుసుకొనలేకున్నారు. మానవమాత్రుడను నేనెంతవాడను తండ్రీ, నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మ అజ్ఞానిని. నీ అనుగ్రహమునకు దూరమై తపపించుచున్న అభాగ్యుడను. నిన్ను తెలుసుకొనుట నా తరమస్వామీ, నా అపరాధమును మన్నింపుము. ఇక మీదట నిన్నెప్పుడు మరువక పూజించెదను. శరణన్నవారిని రక్షించు కరుణాసముద్రుడవు, నన్ను అనుగ్రహించు, నా విత్తమును నాకిప్పించమని పరిపరివిధాలుగా ప్రార్థించాడు. సాధు యొక్క ప్రార్థనను మన్నించిన స్వామి అతని కోరికను తీర్చి అంతర్ధానమయ్యెను. అటుపిమ్మట సాధువు తన నావవద్దకు వచ్చి చూడగా అది అంతయు ధనరాశులతో నిండియుండుటను గమనించి సంతుష్టాంతరంగుడై ఆ సత్యదేవుని దయవల్లనే తన కోరిక తీరినదనుకొని తన పరివారంతో సహా స్వామిని పూజించి స్వగృహమునకు ప్రయాణము సాగించెను. కొంతసేపటికి తన సంపదను సంరక్షిస్తున్న అల్లునితో, అల్లుడా, మనం మన రత్నపురమునకు చేరాము అంటూ తమ రాకను తెలుపుటకై ఒక దూతనను ఇంటికి పంపెను. ఆ దూత నగరానికి పోయి లీలావతితో, అమ్మా, నమస్కారము. మన అయ్యగారు అల్లుడుగారు వచ్చారు. బంధుమిత్రాదులందరితో కలిసి వేంచేశారు. ఇప్పుడే పడవ వచ్చింది అని వార్తను చెప్పాడు. అంతట లీలావతి దూతమాటలు విని సంబరపడి, అమ్మాయి కళావతి, సత్యనారాయణ వ్రతం త్వరగా ముగించిరామ్మా. నేను నావవద్దకు పోవుచున్నాను. నీ తండ్రిని భర్తను చూచుటకు త్వరగారా అని చెప్పింది. తల్లి మాటలు విన్న కళావతి హడావిడిగా వ్రతము ముగించి ప్రసాదాన్ని భుజించటం మరిచి పరుగుపరుగున తన పతిని జూచుటకు పోయింది. ప్రసాదాన్ని ఆరగించనందుకు సత్యదేవుడు కోపించి ధనమును సంరక్షిస్తున్న అల్లునితో సహా పడవ నీటిలో మునిగిపోయేటట్లు చేశాడు. అది చూసి ఒడ్డునున్నవారు హాహాకారాలు చేశారు. లీలావతి, కళావతి మిక్కిలి దుఃఖించసాగారు. హఠాత్తుగా పడవ మునిగిపోవుటను జూచిన తల్లి నెత్తినోరూ బాదుకుంటూ
విలపిస్తూ భర్తతో ఇట్లన్నది. ఏమండీ, అల్లుడు అంత హఠాత్తుగా పడవతో సహా ఎట్లా మునిగిపోయాడు? ఇదంతా దేవుని మాయగాక మరేమిటి? అంటూ దుఃఖపడసాగింది. కళావతి భర్త మునిగిపోయినందుకు పడిపడి ఏడ్వసాగింది. తన భర్త తన కళ్ళెదుట మునిగిపోవుటను జూచిన కళావతి అతని పాదుకలను తీసుకొని వాటితో సహా సహగమనము చెయ్యటానికి సిద్ధపడింది. సాధువు ఇదంతయి జూచి మిగులదుకించుచూ ఆలోచించి, ఇదంతా స్వామి మహిమే అయివుంటుందని ఊహించి, శక్తికొలది స్వామిని పూజించెదనని తలంచి అందరితోబాటు స్వామిని వేడికొనసాగాడు. అంతట స్వామి సాధువును కరుణించి అదృశ్యరూపములో ఉండి అతనితో, ఓయి, నీ కుమార్తె భర్తం చూడాలనే తొందరలో నా ప్రసాదమును ఆరగించుట మర్చినది. ఆమె మరల ఇంటికి పోయి ప్రసాదమును భుజించి వచ్చినచో అంతయు శుభమే జరుగునని చెప్పాడు. ఆకాశవాణి పలుకులు విన్న కళావతి వెంటనే ఇంటికి వెళ్లి ప్రసాదాన్ని పుచ్చుకొని తప్పును మన్నించమని వేడుకొని తిరిగి సముద్రతీరమునకు వచ్చెను. ఆశ్చర్యముగా తన భర్త నావతో సహా నీటిపై తేలియుండుట జూచి సంతోషపడింది. అందరూ ఆనందించారు. అంతట కళావతి తండ్రితో, తండ్రి, ఇక ఆలస్యమెందుకు, ఇంటికి పోవుదము రమ్ము అనెను. అంతట సాధువు అక్కడే అందరితో కలిసి సత్యనారాయణ వ్రతము చేసుకొని ఇంటికిపోయాడు. అటుపిమ్మట ఆ వైశ్యుడు తన జీవితాంతకాలము వరకు ప్రతి పౌర్ణమి దిదియందునూ రవిసంక్రమణ సమయమందునూ సత్యనారాయణస్వామి వ్రతము చేస్తూ సర్వసౌఖ్యములనంది అంత్యమున అమరలోకానికేగాడు.